తురస్కుల దండయాత్రలో నెక్స్ట్ వంశం గోరీ వంశం. గజనీ వంశం తర్వాత వచ్చిన వంశం గోరీ వంశము. ఈ గోరీ వంశస్థులు గజనవీడు సామ్రాజ్యంలో సామంతులుగా ఉండి వారిని అంతం చేసి గజనీని రాజధానిగా చేసుకొని సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ, హీరట్ల మధ్య గోరీ రాజ్యం ఏర్పడింది. గోరీ ఆఫ్ఘనిస్తాన్లోని ఒక చిన్న రాజ్యం. గజనీ గోరీ వంశస్థులు పర్షియా దేశానికి చెందినవారు. అలావుద్దీన్ హుస్సేన్ ఇతను గోరీ వంశ స్థాపకుడు. ఇతను గజనీని ఆక్రమించి వరల్డ్ బర్నర్ లేదా జాసోజ్ అనే బిరుదును పొందాడు. ఇతను గజనీని ఆక్రమించి దాని పాలకుడిగా షిహాబుద్దీన్ మహమ్మద్ గోరీని నియమించాడు. ఇతని మరణాంతరం గోరీ రాజ్యానికి అధిపతి మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1173 నుంచి 1206 వరకు పరిపాలించాడు. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించినది మహమ్మద్ గోరీ. భారతదేశంలో మహమ్మదీయ రాజ్యాన్ని నిర్మించిన గౌరవాన్ని గోరీ సంస్థానాన్ని పాలించిన షాన్స్ బానీ వంశస్థులు పొందారు. ఇతడు మహమ్మద్ గజనీకి భిన్నంగా సంపద కోసం కాకుండా రాజ్యస్థాపన కోసం భారతదేశంపై దాడి చేశారు. ఎవరు? గోరీ. మహమ్మద్ గోరీ ఇతర పేర్లు షిహాబుద్దీన్ మహమ్మద్, యోమిజుద్దీన్ మహమ్మద్. మహమ్మద్ గోరీ భారత్పై దండయాత్ర చేసే నాటికి భారత్లో గల పాలకులు: ఢిల్లీలో పృథ్వీరాజ్ చౌహాన్, బెంగాల్లో లక్ష్మణ సేనుడు అంటే సేన వంశస్థుడు, గుజరాత్లో భీమదేవుడు సోలంకి వంశస్థుడు, నెక్స్ట్ కనౌజ్లో జయచంద్రుడు గహద్వాలా వంశస్థుడు, పంజాబ్లో ఖుస్రూ మాలిక్ మహమ్మద్ గజనీ గవర్నరు. మహమ్మద్ గోరీ భారత్పై దండయాత్ర చేసే నాటికి బీహార్ను పాలిస్తున్నది పాల వంశస్థులు. మహమ్మద్ ఓటమి ఎరగని వీరుడైతే గోరీ మాత్రం పలు పర్యాయాలు భారత రాజుల చేతిలో ఓటమి పాలయ్యాడు. క్రీస్తు శకం 1175లో గోరీ మొట్టమొదటిసారిగా వాయువ్య భారతదేశంపై దాడి చేశాడు. ఈ దండయాత్రలో సింధు, ముల్తాన్ను ఆక్రమించాడు. నెక్స్ట్ క్రీస్తు శకం 1178లో గుజరాత్ అంటే అన్హిల్వాడ్ పాలకుడు రెండవ భీమదేవుడు. ఇతను సోలంకి వంశస్థుడంట. మౌంట్ అబూ దగ్గర జరిగిన యుద్ధంలో గోరీని ఓడించాడు. క్రీస్తు శకం 1185 మహమ్మద్ గోరీ సియాల్ కోటను ఆక్రమించాడు. క్రీస్తు శకం 1186లో గజనీ వంశపు చివరి ప్రతినిధి ఖుస్రూ మాలిక్ను అంతం చేసి పంజాబ్ను ఆక్రమించాడు. దీంతో గజనీ వంశం మొత్తం అంతమైపోయింది 1186తో. నెక్స్ట్ క్రీస్తు శకం 1189 పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యంపై దండెత్తి బఠిండా దుర్గాన్ని